నా పేరు డాక్టర్ కొట్టే చెన్నై, రిటైర్డ్ ప్రిన్సిపల్ మరియు కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని. యథా అన్నం తదా మనః. ఆహారమే ఈ చైతన్య ప్రవాహానికి దిశానిర్దేశం. ఆహారం శుద్ధిగా ఉంటే మనసు శుద్ధిగా ఉంటుంది. మన భోజన విధానం ఒక తపస్సు లాంటిది. మౌనం, కృతజ్ఞత, ధ్యానం ఇవన్నీ పవిత్ర పోషకాలు. యథా అన్నం తథా మనః. నువ్వు తినేదే నువ్వు అవుతావు అనేది సూత్రం. ఆహారం ద్వారానే ఆత్మాభివృద్ధి, మానసిక ఉన్నత సిద్ధి వస్తుంది. మన ఆహారమే మన ఆరోగ్యాన్ని, మనస్తత్వాన్ని, జీవన ధోరణిని నిర్ణయిస్తుంది. ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులను అనుసరించి ఆహార పదార్థాలు పండుతాయి. అలాగే వేరే వేరే ప్రాంతాల ఆహారం మన జీవన ప్రక్రియలో ఇబ్బందులు కలిగిస్తాయి, అనారోగ్యాన్ని కూడా తెస్తాయి. ఆహారం ఒక మౌన యోగం. మనసు స్థిరంగా ఉంటే ఆహారం సమగ్రంగా అరిగి శక్తిగా మారుతుంది. ఆగ్రహము, దిగులు, తొందర లాంటి వాటికి లోను కాకుండా ప్రశాంతంగా ఉంటే శరీరం సులభంగా జీర్ణం చేయగలుగుతుంది. తినే పరిమాణాన్ని మనమే నియంత్రించుకోవాలి. ఎలాంటిది తింటున్నామో, ఏ పరిస్థితుల్లో తింటున్నామో మన మనసు అలాగే ఉంటుంది. అన్నాన్ని గౌరవించి శాంతి భావనతో భుజించాలి. భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగ యోగంలో వ్యాసుల వారి వివరణ ప్రకారం మనం తినే తిండిని బట్టి మనస్తత్వం, నడవడిక, మన ఆరోగ్యం ఎలాంటియో చెప్పవచ్చు అంటారు మహానుభావులు. కొందరు కొన్నింటినే ఇష్టపడతారు. ఈ ఇష్టాయిష్టాలకు కారణం వారి వారి మనస్తత్వాలే. మన మనసుకు సాత్వికం, రాజసం, తామసం అని 3 రకాలుగా ఉంటుంది. మన ఆహార పదార్థాలు ఈ 3 గుణాల్లో దేన్నో ఒకదాన్ని పెంపు చేసేవిగా ఉంటాయి అని భగవద్గీత ప్రతిపాదించింది. మన ఆహారమే మన నడవడికి మూలం అని ఆహార సైకాలజీ శాస్త్ర పితామహుడు వ్యాసుల వారే. సాత్విక ఆహారం అంటే రస్యాహ అంటే పాలు, పంచదార లాంటివి. స్నిగ్ధాహ అంటే వెన్న, నెయ్యి లాంటివి. స్థిరహ ఎక్కువ కాలం ప్రభావం ఉండే క్యారెట్, బూడిద రంగు, కొన్ని దుంపలు. రుచ్యహ మనసును ఇంపుగా అనిపించే పదార్థాలు. ఇవన్నీ ఆయుష్ను, సత్వ అంటే ఉన్నత వ్యక్తిత్వాన్ని, ఆరోగ్యాన్ని, సుఖము, సంతృప్తి వీటిని వృద్ధి చేస్తాయి. అవి ఇష్టపడేవారు సాత్విక స్వభావాలై ఉంటారు. సాత్విక ఆహారం అంటే నాణ్యమైన ఆహారము అని. లోకములో ఇంకా మంచితనం కాస్త బతికిందంటే, సామాజిక వ్యవస్థలో నిలబడి ఉందంటే కొంతమంది అయినా సాత్విక పదార్థాలు తీసుకుంటూ ఉండటమే కారణమని తెలియజేస్తున్నారు. రాజస ఆహారం వేపుడు పదార్థాలు, మసాలాలు, ఉల్లి, వెల్లుల్లి, ఊరగాయలు, కొన్ని జంక్ ఫుడ్స్, మద్యపానం వంటివి ఆతురత, కోపము, వికారాల్ని పెంచుతాయి. ఈ రకమైన ఆహారాన్ని ఇష్టపడేవారు యుక్తి కన్నా అహంకారంతోనే నడుస్తూ ఉంటారు. అలాంటి స్వభావాన్నే కలిగి ఉంటారు. సమాజంలో హింస, శోకము, అసమానతలకు ఈ రాజసాహారమే కారణం. తనకు అదుపు లేకుండా ప్రవర్తించే తత్వము అలవడుతుంది ఈ రాజస గుణం ఉన్నవారికి. ఇవి చింత, శోకము, భయము, దుఃఖాదుల్ని కలిగించి బీపీ, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులను కలిగిస్తాయి. మద్యపానం చేస్తే కామం, రాక్షస లక్షణాలు కనిపిస్తాయి. ఈ రాజసాహారంతోనే లోకంలో ఇన్ని కలహాలు, ఇన్ని ఇబ్బందులు, కొట్లాటలు. అలాగే 3వది తామస ఆహారం. సగం పండిన పండ్లు, రుచి కోల్పోయినటువంటి పదార్థాలు, దుర్వాసన కొడుతున్నవి, పాచిపోయినవి, సగం తిని వదిలేసిన రకాలు, అపవిత్ర, శుద్ధి లేని వాటిని ఈ తమో గుణాలు కలిగిన వారు ఇష్టపడతారు. అలాగే రసహీనమైన పోషకాలు లేని ఈ పిజ్జాలు, బర్గర్లు లాంటివి, కూల్ డ్రింక్స్ లాంటివి, కేఎఫ్సి ఐటమ్స్, బజ్జీలు, చైనా ఫుడ్స్, జంక్ ఫుడ్స్ వీటిని తమో గుణాలు కలిగిన వారు ఇష్టపడి తింటూ ఉంటారు. దీనివలన ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. ఒబెసిటీలు వస్తాయి. శరీరాన్ని, మనోబలాన్ని దెబ్బతీస్తాయి. లేనిపోని అలసత్వం, ఒళ్ళు బరువు, అయోమయంగా, నిర్లక్ష్యంగా, ఏ పని చేయలేని వారుగా, సోమరులుగా, దేనికి పనికిరాని వారుగా ఉంటారు. గ్లోబిన్ మోడ్ అనే కొత్త పదాన్ని ఆక్స్ఫోర్డ్ నిఘంటువు ఈ మధ్య కనుక్కుంది. అంటే ఏది పట్టని తనము, దేనికి స్పందించకపోవటము, ఎవరెలా పోతే నాకెందుకు లేనేటటువంటి భావన, ఇవి గ్లోబిన్ మోడ్ వ్యక్తుల లక్షణాలు. తామస పదార్థాలు తింటే ఇలాంటి లక్షణాలు పెరుగుతూ ఉంటాయి. 1903లో జార్జ్ వెదర్ గ్రోడెక్ అనే జర్మన్ వైద్యుడు శరీర ధర్మాలన్నీ మనిషి తినే
ఆహారం బట్టే ఉంటాయని ఓ ప్రతిపాదన చేశాడు. మనసు లోపల ఉండే అంతశ్చేతన 3 గుణాలు కలిగి ఉంటాయి అంటాడు గ్రాడెక్ గారిని సైకో సొమాటిక్ మెడిసిన్కు, అలాగే ఫ్రాయిడ్ను సైకో ఎనాలిసిస్ సిద్ధాంతానికి పితామహులుగా ప్రకటించారు. ఈ ఫ్రాయిడే 1923లో ద ఈగో అండ్ ద ఇడ్ అనే పుస్తకంలో ఫ్రాయిడ్ ఈ గ్రాడెక్ ద్వారానే తాను ఇడ్ అంటే తమోగుణము, ఈగో అంటే రజోగుణము, సూపర్ ఈగో అంటే సత్వగుణము అనే ఈ త్రిగుణాల గురించి తెలుసుకున్నట్లు రాశాడు ఫ్రాయిడ్ గారు. కానీ వీళ్ళకన్నా ముందు 2000 ఏళ్ల క్రితమే సత్వ రజో తమో గుణాల గురించి చెప్పిన వ్యాసుల వారిని కానీ, సాంఖ్య మహామునిని కానీ, ఆయుర్వేద గ్రంథాలను కానీ వీళ్ళు పాశ్చాత్యులు విస్మరించారు. అసలైన పితలు వీరు. ప్రస్తుతం వారు పితామహులుగా చలామణి అవుతున్నారు. ఆహారం మనసు అనుబంధం ఏంటంటే, కెన్ డైట్ ఇంపాక్ట్ మెంటల్ హెల్త్? ఆహారంలో ఉన్న పోషకాలు మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయన్నది స్పష్టమే. న్యూట్రిషన్ సైకియాట్రీ అనే ఆధునిక శాఖ ఫుడ్ అండ్ మూడ్ అనే విషయం పరిశోధిస్తూ కాఫీ, పంచదార, పసుపు, మిర్చి, కాకరకాయ వంటి పదార్థాల్లో రసాయనాలు మెదడు చర్యలపై ప్రభావం చూపుతాయని కనుగొంది. గోతెన్బర్గ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ సుజన్నే డిక్సన్, పూర్ డైట్ ఈజ్ జంక్ ఫర్ ద బ్రెయిన్, ఇట్ మే లీడ్ టు మెంటల్ డిజార్డర్స్. నిస్సారమైన ఆహారము మానసిక అయోమయ స్థితికి దారితీస్తుందని చెప్పేసి డిక్సన్ గారు పేర్కొన్నారు. ఆహారంతోనే డిప్రెషన్, ఆందోళన, ఆలోచన స్పష్టతపై ప్రభావం ఉంటుందని కొత్త శాస్త్రశాఖ న్యూట్రిషనల్ సైకియాట్రీ చెప్తుంది. ఆహారం శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుందని, తినేది ఏమిటి, ఎలా, ఎంత, ఎప్పుడెప్పుడు అన్నది కూడా తగినంత విజ్ఞతతో నిర్ణయించుకోవాలని ఆయుర్వేదం చెప్తుంది. మన వైద్యులు ఆహార ఔషధాలను వదిలి కేవలం మందులతో రోగాలను తగ్గించాలని ఈ ఆధునిక వైద్యులు చూస్తున్నారు. పథ్యం ఏమిటి సారు అంటే, పథ్యం గీత్యం ఏమీ లేదు, అన్నీ తినేసేయి అని అంటారు. దానివలన మామూలు రోగాలు కూడా దీర్ఘ రోగాలుగా మారిపోయి ఆస్తులు అమ్ముకొని వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి నేడు దాపురిచ్చింది. అన్నానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆరోగ్యవంతుడి ఆరోగ్యాన్ని కాపాడటం, అనారోగ్యాన్ని తగ్గించటమే దీని లక్షణం కూడా. అన్నం లేనిది జీవనము లేదు, ఔషధ గుణాలు లేనిది అన్నం కాదు. మన వంట పద్ధతులు మన వాతావరణానికి తగ్గట్టుగా నిర్ణయించడము కేవలం రుచి కోసం కాదు, శక్తి, సుఖము, సార్థకమైన జీవనం కోసం. అన్నం శరీరానికే కాదు, మనసుకు, ఆత్మకు కూడా జీవం ఇస్తుంది. అన్నం ఆడంబరం కాదు, ఆరోగ్యం. అది జీవన శక్తి, పునరుత్పత్తి శక్తికి అనుసంధానం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపమని చెప్తూ ఉంటారు. ఈ వ్యాసాన్ని జాగృతి వారపత్రిక సౌజన్యంతో మీకు తెలియజేయడం అనేది. ధన్యవాదాలు.